మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కోట మైసమ్మ ఆలయం నుండి ఇందిరా పార్క్ చౌరస్తా దాకా రోడ్ షోలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఉమ్మడి కుటుంబంలో 30 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. పేదోడికి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించలేదని, కలెక్టర్ గా ఉండి గజ్వేల్ రోడ్డు వైడింగ్ లో నివాసాలు కోల్పోయిన వాళ్లకు నివాసాలు ఏర్పాటు చేయలేని దౌర్భాగ్యుడు విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చిండు, ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాగానే వచ్చే 5 సంవత్సరాలు దేశంలోని ప్రజలందరికీ ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. సగం సగం ఇల్లు శ్మశానం లెక్క కనబడుతున్నాయి. మా ఇల్లేవి సార్ నిలబెడుతుంది. రానిచ్చిరా లోపలికి? రానిచ్చిరా? ఓడిపోయినాక బుద్ధి వచ్చిందా? ఇంకా రాలేదు. వచ్చిందా? ఇక ఇప్పుడు ఓడగొడితే వస్తుంది. ఇప్పుడు ఓడగొడితే బరాబరి భూమి మీదకి వస్తారు వాళ్ళు. ఎవరు నిలబడ్డారు? ఇలా వెంకట్రామరెడ్డి నిలబడ్డారు. ఎవరు వెంకట్రామరెడ్డి? సిద్దిపేటకు 10 ఏళ్లు కలెక్టర్ గా చేసిండు. ఎన్నేళ్ళు చేసిండక? 10 ఏళ్లు కలెక్టర్ గా చేసిండు. సార్ మొన్న దుబ్బాకకు వచ్చి మీటింగ్ పెట్టి చెప్తున్నాడు, మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్తున్నాడు. ఎన్ని ఉన్నాయక? 10 ఇంట్లో 30 ఉంటుంది, 100 ఉంటుంది. మనం ఏమడిగినాం? 2 బెడ్రూమ్లు ఇల్లు అడిగినాం. ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్లు? గరీబ్ వాళ్ళకి ఇచ్చిరా? రోడ్లు కూలబట్టి ఇల్లు వెడల్పు చేసిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? మరి సార్ ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయట కలెక్టర్ ఇంట్లో. మనకి ఎందుకక్క? నీకు 30 ఉంటుంది, 100 ఉంటుంది. మాకు 2 డబుల్ బెడ్రూమ్లు 2 ఇల్లు ఇవ్వమని ఇచ్చినాం. ఇచ్చిరా? వచ్చినాయా దరఖాస్తులు? దరఖాస్తులు వచ్చినాయి కానీ ఇల్లు రాలేదు. ఆయన కలెక్టర్ ఉండి పేద ప్రజలకు సేవ చేయమంటే గిడ ములుగు కాడ, గడ మరుకు కాడ, గరీబ్ వాళ్లకు క్షీరసాగర్ కాడ, దళితులకి గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తే కలెక్టర్ ఉండి ఆ భూములకి పట్టాలు ఇవ్వమంటే మీ భూములు పోతా ఈరని గుంజుకున్నాడు. 150 ఎకరాలు గుంజుకున్నాడు. గిడ మరుకు కాడ, గజ్వేల్ కాడ, క్షీరసాగర్ కాడ, నాగిరెడ్డిపల్లి కాడ, ఇట్లా ఏడ జాగ కనబడితే ఆడ జాగలు గుంజుకున్నాడు. రాజపుష్ప అని బంగ్లాలు కడుతున్నాడు. మనల్ని రోడ్డు మీద ఎత్తున్నాడు, ఆయన మాత్రం బంగ్లాలు కట్టుకొని ఊరెళ్తున్నాడు. అసలు మెదక్ జిల్లాలో ఎవ్వరు లేరట కేసీఆర్ కి. మీ గజ్వేల్ కూడా ఆయన పాపం ఆయనకు 2 సార్లు సీట్ ఇచ్చిండు, 2 సార్లు త్యాగం చేసిండు. ఆయనకు ఎమ్మెల్సీ ఇయ్యలే, ఆయనకు ఎంపీ పదవి ఇయ్యలే. కానీ 100 కోట్లు ఉన్నాయని వెంకట్రామరెడ్డికి మరి మెదక్ ఎంపీ సీట్ అమ్ముకున్నారు కేసీఆర్. అందుకనే నేను అన్నా, ఓడిపోయినాకన్నా బుద్ధి వచ్చిందా అంటే వచ్చిందా? మొత్తం 100 కోట్లు ఉన్నానికి అమ్ముకుంటారా? గరీబ్ వాళ్ళకి ఇయ్యాలి కదా, గరీబ్ వాళ్ళకి ఇస్తలేదు. పైసలు కట్టాలు సూట్ కేసులు తీసుకొని వెంకట్రామరెడ్డి సార్ ఊర్లలో పెడుతున్నారు. మన సర్పంచులు ఆలయం చేస్తున్నారు, నీకు 10 లక్షలు ఇస్తా, 20 ఇస్తా, 50 ఇస్తా అని అన్న సర్పంచ్ బరాబర్ తీసుకో, 50 ఇస్తా కూడా తీసుకో. ఎందుకంటే 5 ఏళ్లకోనే టీఆర్ఎస్ పార్టీ నువ్వు చేసిన పనులకు బిల్లులు ఇయ్యలే, నిన్ను నరకయాతన పెట్టిరు, భార్య మీద పుస్తలు అమ్ముకునే పరిస్థితి తెచ్చిరు. సర్పంచులు